హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మరో కురుక్షేత్రం వార్తాపత్రికల విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ ఏపీకి సంబంధించి వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తాంశాలను ఒకసారి చూద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి. ఆంధ్రప్రదేశ్లో ప్రధాని మోదీ పర్యటన ప్రధానంగా జరిగింది. కూటమికి సంబంధించి మోడీ దాదాపు చివరి ప్రచారం అనుకుంటే ఇంకా 13th రోజు ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి ఇంకా 5 రోజుల గ్యాప్ ముందు ఉంది కాబట్టి మోడీ ప్రచారం కొంచెం కూటమికి సంబంధించి ఊపించే ప్రయత్నం చేసింది. మరి ఇందులో మోడీ ప్రధానంగా మాట్లాడింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గతంలో ఎన్డీఏకి ఇండైరెక్ట్గా సపోర్ట్ చేసి ఉండి ఎన్డీఏకి సంబంధించి చాలా వరకు బిల్లులు ఏదైనా ఉంటే రాజ్యసభలో సపోర్ట్ చేసి జగన్ బెయిల్ మీద ఎన్ని రోజులు ఉండడానికి గల కారణం బీజేపీయే సపోర్ట్ చేసింది, నరేంద్ర మోడీ ఇండైరెక్ట్గా సపోర్ట్ చేసిండు అనేది వస్తున్న విషయం. మరి నరేంద్ర మోదీ జగన్ మీద ఏమైనా మాట్లాడతాడా, ఏమైనా కూటమికి సంబంధించిన విషయాలు ఏం చెప్తారని అందరూ కొంచెం ఆసక్తిగా చూస్తే మోదీ మాత్రం ఇక జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసినట్టుగా మాట్లాడింది. అయితే దానికి సంబంధించింది ఆంధ్రజ్యోతి ప్రధానంగా తీసుకుంది. మాఫియా రాజ్, కరప్షన్ కింగ్, జగన్ ప్రభుత్వంపై ప్రధాని మోడీ విమర్శలు. ఏపీలో ఇసుక, లిక్కర్, భూమాఫియా నిషేధమని చెప్పి మరీ మద్యం వ్యాపారం, అవినీతి తప్ప మరేమీ తెలియని జగన్ ఆయన జపించే మంత్రం అదొక్కటే. మేలు చేయరు, డబ్బులు వచ్చే పనులే చేస్తారు. 5 ఏళ్ల అధికారం అప్పగిస్తే వృధా చేశారు. బాబు హయాంలో అభివృద్ధి అగ్రస్థానం. వైసీపీ వచ్చాక గాడి తప్పిన పురోగతి, అభివృద్ధి 0, అవినీతి 100%. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయలేదు. రాష్ట్రం కోసం, దేశం కోసం ఓటేయండి. మోడీ గ్యారంటీ, బాబు నాయకత్వం, పవన్ విశ్వాసం. 4న తీయటి కబురు తథ్యం. రాష్ట్ర దేశ అభివృద్ధికి మోదీ గ్యారంటీ. రాజమండ్రి అనకాపల్లి సభల్లో మోదీ హామీ. ఇవన్నీ నేను మాట్లాడు. 4న తీయటి కబురు తథ్యం అంటుండు. తీయటి కబురు అంటే ఎవరికి? ఆ తీయటి కబురు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడుకా, నరేంద్ర మోదీకా? ఇక నరేంద్ర మోడీకి తీయటి కబురు అంటే ఇద్దరు ఎవరు గెలిచినా ఆయనకు నో ప్రాబ్లం. అంతే. ఆయనకు తీయటి కబురు వస్తుంది ఖచ్చితంగా. ఎన్డీఏకు ఆయన ఇండియట్ గా సపోర్ట్ చేస్తాడు. వీళ్ళు ఎన్డీఏ కుటుంబంలోనే జాయిన్ అయిపోయారు. ఆయన ఎవరు గెలిచినా ఆయనకు తీయటి కబురే. తీయటి కబురు రావాల్సింది వీళ్ళకు. మరి ఎవరికి వస్తుందో చూడాలి. ఇక దేశంలో అద్భుత అమృత గడియలు, రాష్ట్రంలో విష గడియలు అంటూ ఏపీలో ఎటు చూసినా దోపిడీలే, స్కామ్లే, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని తీసుకురాబోతున్నాం అంటూ నిన్న రాజమహేంద్ర సభలో జనసేన పవన్ కళ్యాణ్ మాట్లాడాడు. ఇదే సభలో మోదీ కొన్ని పంచులు వీసినట్టు దానికి సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ తీసుకుంది. మా మంత్రం డెవలప్మెంట్ డెవలప్మెంట్ డెవలప్మెంట్, కానీ వైసీపీ మంత్రం కరప్షన్ 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 నడుస్తుందండి. ఇక ఏపీలో అవినీతి ఫుల్ స్పీడు, అభివృద్ధికి మాత్రం బ్రేకులు వేస్తున్నారు. జగన్ పాలనలో అభివృద్ధి 0, అవినీతి 100%గా ఉందనేది వైసీపీ ప్రభుత్వానికి. కరప్షన్ మేనేజ్మెంట్ తెలుసు, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ తెలీదు. ఇప్పుడు రీఫార్మ్, పెర్ఫార్మ్, ట్రాన్స్ఫార్మ్ మతం చేపిస్తున్నారు. భారత్ పట్ల ప్రపంచవ్యాప్తంగా పాజిటివిటీ ఉంది. ఇలాంటి సమయంలో ఏపీ ప్రజలు వైసీపీ నెగిటివిటీ నుంచి దూరంగా ఉండాలంటూ ఇక ఈ సభల్లో, అనకాపల్లి సభల్లో కావచ్చు, మిగతా సభల్లో ప్రధాని మోదీ మాట్లాడినటువంటి ప్రధానమైన వ్యాఖ్యల్ని ఆంధ్రప్రదేశ్ ప్రధానంగా తీసుకుంది. వివేక హత్య గురించి ఏమీ మాట్లాడొద్దు అని ఓ వైపున కోర్టు గ్యాగ్ ఆర్డర్ ఇచ్చినా కూడా ఏబిఎన్ఎండి రాధాకృష్ణ దగ్గర సునీతమ్మ కూర్చొని మొత్తం ఇద్దరు ఫ్యామిలీ కూర్చొని వివేక హత్య గురించే మాట్లాడారు. మరి ఇది ఎట్ల వరకు కరెక్టు? అది ఇంకా మరి కోర్టు ఆ ఆదేశాలను కూడా ధిక్కరిస్తారా? ఏం జరిగిందో తెలియదు. కానీ సో ఇక అంతా స్క్రిప్ట్ ప్రకారమే జరిగింది. వివేక హత్య రోజున మీడియా ముందుకు జగన్ లెటర్ గురించి తెలిసినా పోలీసుల సృష్టి అనే ముద్ర. గవర్నర్కు కూడా అదే విషయం చెప్పారు. భారతి పాత్రపైన విచారణ జరగాలి. దారిలో ఉండగానే అంత్యక్రియల ప్రస్తావన. వివేక కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర రెడ్డి వెల్లడి. ఇక వాళ్ళు మొత్తానికి అంత స్క్రిప్ట్ ప్రకారమే జగన్ చేతుల మీదనే జరిగింది అనేది వాళ్ళు చెప్పినటువంటి విషయం. కానీ అక్కడ చూస్తుంటే అంత స్క్రిప్ట్ ప్రకారం వీళ్ళు ఎన్నికల ముందే ఇవన్నీ తీసుకొస్తున్నారా అనేది కూడా మనకు అనిపిస్తుంది. సేమ్ షర్మిల మాట్లాడుతుంది. ఇంకా సీఎం కాగానే జగన్ అన్న మారిపోయాడు. ఒకప్పుడు ఆయనకు నేనెంత దగ్గర అంటూ షర్మిల. అన్న కోసం 3200 కిలోమీటర్ల పాదయాత్ర చేశా, గద్దెనెక్కాక అన్నీ మర్చిపోయాడు. చిన్న హత్య కేసులో సునీతకు న్యాయం చేయాలని అడిగా సిబిఐ దర్యాప్తు కోరదామంటే వినలేదు. అవినాష్కు వైసీపీ టికెట్ ఇవ్వకుంటే కడపలో పోటీ చేసేదాన్ని కాదు. ఓ ఆంగ్ల ఛానల్తో ముఖాముఖిలో షర్మిల కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర బాధ్యతలు తీసుకుంది కాబట్టి ఆమె మెయిన్గా నేను జగన్మోహన్ రెడ్డి కోసం చాలా చేసిన, ఆయన జైల్లో ఉన్నప్పుడు ఆయన కోసం పాదయాత్రలు చేసి గెలిచిన తర్వాత నన్ను పక్కన పెట్టేసిండు. సునీత విషయంలో కూడా నేను చిన్న హత్య కేసులో సిబిఐకి తీసుకుందాం, ముందుకెళ్ళాం, కేసుని కొంచెం ముందుకు తీసుకెళ్ళామంటే కూడా నా మాట వినలేదు. అవినాష్ రెడ్డికి అసలు కడప ఎంపీ టికెట్ ఇవ్వకుంటే నేను పోటీ చేసేదాన్ని అక్కడ. ఆయన హత్య ఈ వివేక హత్యలో ప్రధాన నిందితుడిగా పేరు వస్తున్నటువంటి ఆరోపణలు వస్తున్నాయి. ఆయనకు టికెట్ కేటాయించడం మీదనే నేను రివర్స్గా పోటీ చేయాల్సిన అవసరం వచ్చిందంటే ఒక ఇంగ్లీష్ ఛానల్కి షర్మిల ఇంటర్వ్యూ ఇచ్చింది. దానికి సంబంధించి ఇక సిఎస్ జోరుకు ఈసీ కళ్ళెం వేస్తుందంట. పోలింగ్ వేళ వైసీపీ కోసం పలు ప్రతిపాదనలు. వైసీపీ కాంట్రాక్టర్లకు మెయిల్ చేసేందుకు కమిటీ పునఃపరిశీలనకు ఈసీ ఆదేశం. సర్కారు కూడా ఈసీ షాక్ ఇచ్చింది. ఇన్పుట్ సబ్సిడీ సొమ్ము విడుదలకు బ్రేక్. మార్చి 6వ తేదీనే బటన్ నొక్కిన ముఖ్యమంత్రి సొమ్ము విడుదల చేయకుండా జాప్యం. ఎన్నికల ముందు రైతుల ఖాతాల్లో వేసే ఎత్తుగడ. ఏప్రిల్ 19న ఈసీ అనుమతి కోరుతూ లేక పోలింగ్ అయ్యే వరకు ఆగాలన్న ఈసీ. జగన్ డ్రామాతో కరువు ప్రాంత రైతులకు నష్టం. నాడు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసి టీడీపీ రుణమాఫీకి అడ్డుపడిన వైసీపీ. సో మొత్తానికి ఎప్పుడో బటన్ నొక్కి చాలా వరకు డబ్బులు ఉన్నాయా లేకున్నా తెలియదు. కానీ ఇప్పుడు చాలా వరకు అన్ని బట్టలు అదే చేస్తుంటాయి. ఎలక్షన్ టైం
ఆ స్టార్టింగ్ మంత్ లో ప్రారంభమైన పథకం అయినప్పటికీ కూడా ఎలక్షన్ రేపు ఉన్న విధంగా డబ్బులు వాళ్ళ అకౌంట్ లో పడితే ఓట్లేస్తారు సపోర్ట్ అవి అసలుకి మోసం జరుగుతుంది. తెలంగాణలో ఆల్రెడీ జరిగింది. రైతు బంధు ముందే వేయాల్సిన రైతు బంధు ఎలక్షన్ వరకు ఆపితే దాని మీద ఫిర్యాదులు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యం అది ఆగిపోయింది. ఇప్పుడు కూడా సేమ్ ఏపీ సంబంధించి కూడా ఎన్నికల కమిషన్ ఇప్పుడు వేయద్దు అనేది వాళ్ళు ఆపమని చెప్పేసిన పరిస్థితి. ఇక పోలీస్ బాస్గా హరీష్ గుప్తా బాధ్యతలు స్వీకరించిన 1992 బ్యాచ్ ఐపీఎస్ ఫిర్యాదులు రావడంతో రాజేంద్రనాథ్ రెడ్డి తొలగింపు స్థానికత కారణంగా ద్వారకాకు దక్కని అవకాశం. మాదిరెడ్డి పేరు కూడా ఈ కారణంగానే పక్కకు జమ్ముకు చెందిన గుప్తాను ఎంపిక చేసిన ఈసీ అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై బదిలీ వేటంటూ మొత్తానికి ఎలక్షన్ కమిషన్ ఏపీ అధికారుల మీద చాలా సీరియస్గా ఉంది. ఇటు సిఎస్ మీద ఆంక్షలు విధిస్తుంది. దాంతోపాటు నిన్న డీజీపీగా బాధ్యతలు కూడా ఆయన పాత రాజేంద్ర రెడ్డిని తొలగించి కొత్తగా హరీష్ గుప్తాకి అవకాశం ఇచ్చింది. దానికి సంబంధించి ఇక జగన్ బేల మాటలు మాట్లాడుతున్నారంటే ఇక ఓటమి అంచులోకి వచ్చిందని చెప్పి ఆంధ్రజ్యోతి రాసుకున్న కథనం. జగన్ బేల మాటలు ఈసీ చర్యలపై ఆక్రోశం. ఎన్నికలు సక్రమంగా జరుగుతాయనే నమ్మకం సన్నగిలుతోంది. ఇష్టానుసారం అధికారులను మార్చేస్తున్నారు. ఆన్గోయింగ్ స్కీమ్లను ఆపేస్తున్నారు. జగన్ను లేకుండా చేయాలనే కుట్రలు జరుగుతున్నాయి. రేపల్ల మాచర్ల బందర్లో వైసీపీ అధినేత అధికారులకు సంబంధించి వేటు ఈసీ అంతా కూటమి వల్లే జరుగుతుంది అనేది జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఆల్రెడీ ఆన్ గోయింగ్ స్కీమ్స్ డబ్బులు ఇవ్వాలి పడుతుంది, రేపు పడుతుంది, వాటిని కూడా ఆపేస్తున్నారు. దీనికి గల కారణం వాళ్ళు కూటమి. మొత్తానికి జగన్ లేకుండా చేసే ప్లాన్ నడుస్తుంది. రేపు ఎన్నికలు ఎట్లా జరుగుతాయనే నమ్మకం కూడా నాకు లేకుండా పోతుంది అనేది జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ఇక చంద్రబాబు నాయుడు సంబంధించి ఆయన మాట్లాడిన ఒకటి తీసుకున్నారు. జగన్ సీన్ అయిపోయింది. వైసీపీ ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టినా ప్రయోజనం లేదు. వచ్చేది డబుల్ ఇంజన్ సర్కారే. 25 ఎంపీ 160 అసెంబ్లీ స్థానాల్లో కూటమి విజయం ఖాయం. ఉద్యోగులను చూసి కడుపు నిండింది. ఓట్లు కొనడానికి వెళ్తే వైసీపీ నేతలను చీత్కరించారు. పోలవరం పూర్తి చేస్తాం, రాష్ట్రంలో అభివృద్ధిని మళ్లీ పట్టాలెక్కిస్తాం. తాళ్లపాలెం సభలో ప్రధానితో పాటు పాల్గొన్న బాబు పాణ్యంలోనూ సభ నిర్వహించారు. దానికి వైసీపీగా పూర్తిగా ఓడిపోబోతుంది అనేది చంద్రబాబు నాయుడు చెప్పిన విషయం. పని మనిషి ఇంట్లో 30 కోట్లు. జార్ఖండ్లో కలకలం. మంత్రి పిఎస్ పని మనిషి నివాసంలో ఈడీ సోదాలు జరిగింది. గుట్టలుగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. దానికి సంబంధించిగా ఇవాళ 3వ దశ దేశవ్యాప్తంగా ఎన్నికలు జరగబోతున్నాయి. దేశవ్యాప్తంగా 93 లోక్సభ నియోజకవర్గాల్లో ఇవాళ ఓటింగ్ జరుగుతుంది. గుజరాత్లోని అన్ని సీట్లకు ఒకేసారి ఎన్నికలు జరుగుతున్నాయి. దాంతోపాటు మహారాష్ట్రలో 11వ లోక్సభ, ఉత్తరప్రదేశ్లో 10, మధ్యప్రదేశ్లో 8, కర్ణాటక 14, అస్సాంలో 4 స్థానాలు కలిపి ఓవరాల్గా దేశవ్యాప్తంగా 3వ దశలో 93 లోక్సభ స్థానాలకు ఇవాళ పోలింగ్ జరగబోతుంది అనేది ఒక అప్డేట్. సాక్షి చూద్దాం. సాక్షిలో యాజువల్గా జగన్ సంబంధించి మచిలీపట్నంలో నిన్న ఒక సభ జరిగింది. అంటే కార్నర్ మీటింగ్, బస్సు యాత్ర, దానికి సంబంధించి ప్రధానంగా తీసుకున్నారు. ఇక కూటమి కుట్రలు పన్నుతుంది. రేపల్లె మాచర్ల మచిలీపట్నం ఎన్నికల సభలో సీఎం జగన్ సీరియస్ అయ్యిండు. ఇప్పటికే కొనసాగుతున్న పథకాలను అడ్డుకుంటారా? ఎన్నికల కమిషన్పై తీవ్ర ఒత్తిడి తెచ్చి ఆపేస్తారా? అక్క చెల్లెమ్మల ఖాతాలకు పోవాల్సిన డబ్బులను దిక్కుమాలిన చంద్రబాబు ఆపుతున్నాడు. నిన్న అవ్వదాతల పెన్షన్లు ఆపిండు. ఇవాళ ఆన్గోయింగ్ స్కీమ్లను ఆపుతున్నాడు. మొత్తానికి అంత కూటమి ఇట్లా కుట్రలు పన్నుతుంది. మీ వైసీపీ సర్కార్ ఏవైతే జనాలకు ఇచ్చినటువంటి స్కీములు, ఆన్గోయింగ్ స్కీమ్ కొత్తవి కాకపోయినా పాతవి నడుస్తున్న వాటిని కూడా ఈసీ మీద ఒత్తిడి తెచ్చి ఆపుతున్నారు. మొన్న వరకు పింఛన్లు ఆపారు, ఇప్పుడు కొత్త స్కీమ్లు ఆపుతున్నారు. ఇది అంతా కూటమి కుట్రలు పన్నుతుందంటూ జగన్మోహన్ రెడ్డి సభల్లో మాట్లాడుతున్న విషయం. ఇక మోడీ కూడా మాట్లాడిన దాన్ని కవర్ చేసారు. ఇక ప్రధాని కాబట్టి ఆయన వచ్చినప్పుడు తప్పనిసరి. కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ ఒకటే, వీటి వల్ల అవినీతి తప్ప జరిగింది లేదు. బీజేపీ మంత్రం అభివృద్ధి, వైసీపీ మంత్రం అవినీతి. కేంద్ర అభివృద్ధి పనులను ఇక్కడ సర్కార్ అడ్డుకుంటుంది. 15,000 కోట్లు ఇచ్చిన పోలవరం నిర్మాణం జరగలేదు. కాంగ్రెస్ నేతల ఇండ్లు నల్లధనం దాచుకునే గోదాములు. దీనిపై రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి. ఈ అవినీతి డబ్బు పేదలకు దక్కేలా కొత్త చట్టంపై ఆలోచిస్తున్నా. మే 13 తర్వాత రాష్ట్రంలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. ఈ ఎన్నికల్లో వైసీపీని ప్రజలు తిరస్కరిస్తారు. రాజమండ్రి ఉగ్గినపాలెం సభల్లో ప్రధాని మోడీ ఇది ధర్మానికి అధర్మానికి జరుగుతున్న పోరాటం అంటూ చంద్రబాబు. వికసిత్ భారత్లో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలంటూ పవన్ కళ్యాణ్. వైసీపీ అవినీతి పార్టీ అని మోదీ అన్నదాన్ని కూడా సాక్షిలో కవర్ చేశారంటే సో కొంతవరకు జర్నలిజం ప్రమాణాలు ఓకే ఇవాళ అయితే పాటించిండ్రు. డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నాకు చూసింది. మొత్తానికి ఇక ఎన్నికల కమిషనా, ఎన్డీఏ కమిషనా అంటూ చంద్రబాబు చెప్పినట్టల్లా ఆడితే ఇక ప్రజాస్వామ్యం కూడా ఇళ్ల వద్ద పింఛను అడ్డుకొని వృద్ధుల క్షోభకు కారణమయ్యారు. ఇప్పుడు విద్యాదీవన, ఇన్పుట్ సబ్సిడీ విడుదలకు అడ్డంకులు, ఆఖరికి సబ్సిడీపై విత్తనాలు సరఫరా చేయడానికి బ్రేకులే. ఎన్నికలు అయ్యే వరకు ఇవ్వడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు. పథకం పాతదే, లబ్ధిదారులు పాతవారే. అయినా ఏంటిది? 5 ఏళ్ల నుంచి కొనసాగుతున్న పథకాలకు కోడ్ వర్తించడానికి తెలీదా? ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు 610 కోట్ల మేర ఆగిన విద్యాదీవన నిధులు. 6,95,897 మంది రైతులకు నిలిచిపోయిన 847.22 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ అంటూ గత ఆల్రెడీ కొనసాగుతున్న ఆన్ గోయింగ్ స్కీమ్ ప్రతి వాటిని ఆపే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణలో మరి ఇక్కడ రైతు బంధుకు పైసలు ఇస్తున్నారు, పంట సాయం పైసలు వస్తున్నాయి,
కానీ ఏపీకి వచ్చేసరికి ఎందుకు ఇట్లా అడ్డం పడుతున్నారు అనేది వీళ్ళ సో ప్రశ్న. మొత్తానికి ఎన్నికల కమిషన్ ఎన్డీఏ కమిషన్ గా మారిపోయింది. కూటమి వాళ్ళందరూ ఒక దగ్గర కాబట్టి బీజేపీ వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది కాబట్టి కావాలని అవన్నీ ఆపుతున్నారు అనేది ఒక స్టోరీ తీసుకున్నారు వీళ్ళు. ఇక ఇటీవల చూసినాం పివి రమేష్ అనేట ఆయన ల్యాండ్ యాక్టింగ్ చట్టం గురించి మాట్లాడుతూ తన భూమి కూడా కబ్జా అయింది, తాను మ్యుటేషన్ చేసుకోవడానికి వెళ్తే కనీసం దాన్ని యాక్సెప్ట్ చేయలేదు అనేది నిన్న మాట్లాడాడు. సో దీనికి సాక్షి ఇచ్చినటువంటి కథనం, బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట, బెడిసి కొట్టిన రిటైర్డ్ ఐఏఎస్ పివి రమేష్ దుష్ప్రచారం. రమేష్ భూమి కబ్జా చేసిందని బయటపడ్డ వాస్తవం. కబ్జా చేసిన భూమికి మ్యుటేషన్ చేయాలని అడ్డగోలు వాదన. 11.4 ఎకరాల భూమిని కబ్జా చేసిన ఆయన తండ్రి, దానిపై కోర్టులో పిటిషన్ వేసిన జి నాగేంద్ర. ఆ భూమిని అప్పగించాలని తీర్పునిచ్చిన కోర్టు, అయినా భూమిని అప్పగించిన వైనం. ఆ భూమికి మ్యుటేషన్ చేయాలని కోరిన రమేష్. వివాదంలో ఉన్న భూమి మ్యుటేషన్ కుదరదన్న అధికారులు ఈ భూమిపై జాయింట్ ఇన్స్పెక్షన్కు కలెక్టర్ ఆదేశం. రీసర్వే కోసం రావాలని నోటీసులు ఇస్తే ముఖం చాటేసిన రమేష్ ఇప్పుడు బాబు పన్నాగంతో ప్రభుత్వంపై ఒక ఐఏఎస్ పివి రమేష్ ఏమన్నాడంటే, ఏపీలో ల్యాండ్ యాక్టింగ్ చట్టం అనేది చాలా డేంజర్ ఉంది. నా భూమి మ్యుటేషన్, నా తండ్రి నుంచి నాకు వారసత్వంగా రావాల్సిన భూమి, జస్ట్ మ్యుటేషన్ జరగాల్సిన భూమి కూడా నాకు మ్యుటేషన్ చేయలేదు అని ఆయన ఆరోపించాడు. దీనికి చెప్తున్న వాదన ఏంటంటే, అసలు వీళ్ళ తండ్రి ఆ భూమి కబ్జా చేసినట, కబ్జా చేసిండని ప్రత్యర్థి కోర్టులో ఫిర్యాదు చేసిండు. కాబట్టి రిటర్న్ ఇవ్వలేదు. పైపెచ్చు రీసర్వే కోసం రమ్మంటే రాలేదు. మరి అట్లాంటప్పుడు ఎట్లా మ్యుటేషన్ చేస్తారు? తప్పు ఈయనదే అని సాక్షి రాస్తుంది. మరి ఇందులో ఏంది నిజమో తెలుసుకోవాలి. కబ్జా కోరు రామోజీ అంటూ కర్నూలులో అత్యంత విలువైన మసీదు భూమి ఆక్రమణ, రాష్ట్ర వ్యాప్తంగా ఇలా ఎన్నో కబ్జాల భూమి అంటూ ఒక స్టోరీ తీసుకున్నారు. రామోజీరావు చాలా వరకు వక్ భూములను కబ్జా చేసుకుంటూ పోతుండ అనేది. జగన్మోహన్ రెడ్డి మీద ఇట్లాంటి కార్టూన్లు ఈనాడులో వేస్తుంటే ఈనాడు డైరెక్ట్ రామోజీరావు బట్టలు ఇప్పేసింది. ఇది ఒక దారుణమైన విషయం ఒక పత్రిక యజమాని మీద. ఇవి ఏపీకి సంబంధించిన ప్రధానమైన వార్తలు, వాటి వెనుకున్నటువంటి వాస్తవాలు. మరిన్ని వార్తా విశ్లేషణ కార్యక్రమంతో రేపు ఉదయం లైవ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీరు మా మరో కురు చేద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే బెల్ ఐకాన్ నొక్కితే మీకు నోటిఫికేషన్లు వస్తే తద్వారా ఛానల్ సంబంధించిన అప్డేట్స్ మీరు ఎప్పటికప్పుడు చూస్తుండొచ్చు. చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.